హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ మెంతి ఎగ్ మసాలా కర్రీ. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ కర్రీ ఎలా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. మెంతాకు తీసుకొని ఇలా కడిగిన తర్వాత మెంతాకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 4 టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతి ఆకు ఇలా ఫ్రై చేయడం వల్ల చేదు అనేది లేకుండా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మెంతి ఆకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం ఉడికించుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఈ ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, 1 ఇలాచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 పెద్ద సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి ఆకుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు నీళ్ళను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉడికించిన ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మెంతి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.